పోర్టబిలిటీ ఇది ఎక్కువగా సిమ్ కార్డులు మొబైల్ వినియోగించే వాళ్ళందరికీ తెలుసు. పోర్టబిలిటీ అంటే ఏంటో. మీరు ఫర్ సపోజ్ ఒక నెట్వర్క్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జియోలోనో ఐడియాలోనో విఐ ఇలా రకరకాలు ఉన్నాయి కదా, ఎయిర్టెల్గా. మీరు ఉపయోగించే నెట్వర్క్ కనుక మీకు సరిగ్గా లేకపోతే ఇమీడియట్గా మీరు అదే నెంబర్తో పోర్టబిలిటీ వేరే నెట్వర్క్ వెళ్ళిపోవచ్చు. అంటే మీరుండే ప్రాంతంలో ఏ నెట్వర్క్ అయితే బాగుందని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయే ఫెసిలిటీని ఇప్పటికే ఈ టెలికాం రంగ సంస్థలు కల్పించాయి మనకి. అయితే ఇప్పుడు తాజాగా గ్యాస్ విషయంలో కూడా త్వరలో ఇది తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. వంట గ్యాస్ని కూడా పోర్టబిలిటీ, అంటే ఇప్పుడు రకరకాల గ్యాసులు ఉన్నాయి. భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఇలా. మీరు వాడే గ్యాస్ కనుక అందుబాటులో లేదు, సరైన సమయానికి డెలివరీ రావట్లేదు, బుక్ చేసిన తర్వాత చాలా లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మీకు దగ్గరలో ఏదైతే కంపెనీ ఉందో గ్యాస్ కంపెనీ, దాంట్లోకి మీరు ఇమీడియట్గా పోర్టబిలిటీ రూపంలో మారిపోవచ్చు. ఈ సౌకర్యం కల్పిస్తోంది తాజాగా. ఇదొక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. వంట గ్యాస్ కంపెనీని కూడా మార్చేందుకు వీలును వినియోగదారులకు కల్పించాలని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన నియంత్రణ సంస్థ పిఎన్జిఆర్బి, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రజలు, పంపిణీదారులు, సామాజిక సంస్థల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర ఏ కంపెనీదైనా ఒకటే కనుక తమకు అనువైన డీలర్ కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలి అనేది ఇక్కడ కీలకమైన ఉద్దేశం. వాస్తవానికి ఈ ఎల్పిజి పోర్టబిలిటీ ప్రక్రియ 2013 అక్టోబర్లో ప్రయోగాత్మకంగా 13 రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో చేపట్టారు. 2014 జనవరిలో దీన్ని దేశవ్యాప్తంగా 480 జిల్లాలకు విస్తరించారు. అయితే అప్పుడు ఒక కంపెనీ పరిధిలో డీలర్ను మాత్రమే మార్చుకునేందుకు అనుమతించారు. అయితే ఇండియన్ ఆయిల్ నుంచి ఇండియన్ గ్యాస్ సేవలు పొందుతున్న వారు తమ డీలర్ మాత్రమే మార్చుకోగలరు. కానీ భారత్ పెట్రోలియం చెందిన భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం చెందిన హెచ్పి గ్యాస్కి మారే వీలు కల్పించలేదు. ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ అదే కంపెనీకి రీఫిల్లింగ్ కోసం ఇవ్వాల్సి ఉండడం, ఇందుకు నేపథ్యం కంపెనీని మార్చుకునే సౌలభ్యము వినియోగదారులకు ఇవ్వాలి అనేది తాజా ప్రతిపాదన. ఇది కనుక జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం వంట గ్యాస్ వినియోగించుకునే వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉంటే వాళ్ళకి నచ్చిన కంపెనీకి వాళ్ళు పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు.